భరతనాట్యం అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమాలో అంతగా ఏం లేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో హీరోకి డబ్బు అవసరం అవుతుంది. దానికోసం డ్రగ్స్ డీలింగ్ చేసుకుంటున్న ఒక గ్యాంగ్ దగ్గర ఒక బ్యాగ్ కొట్టేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. సినిమాలో ఓ డ్రగ్‌కి భరతనాట్యం అని పేరు పెట్టడం, ఆ పేరుని సినిమాకి పెట్టడం అనేది నాకైతే అంత బాగా అనిపించలేదు. సినిమా స్టార్ట్ అయ్యాక క్యారెక్టర్లన్నిటిని ఇంట్రడ్యూస్ చేసి వాటి గురించి చెప్తూ చాలాసేపు ఉండిపోయారు. సినిమాలో ఉన్న హీరోకి డైరెక్టర్ అవడం కోసం కష్టపడుతున్నాడని, అతనికి ఇబ్బంది పెట్టే గర్ల్ ఫ్రెండ్ ఉందని, ఇబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీ ఉందని చెప్తారు. వీటిలో దేన్ని కూడా ఫన్నీగా కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా కానీ చూపించలేకపోయారు. సినిమా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చే వరకు కూడా వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఇది అని కూడా మనకు తెలియదు. ఇంకా అది తెలిసిన తర్వాత వచ్చే సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. అలాగే సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగుంది. కానీ సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే అలా ఉండదు. సినిమాలో ఉన్న క్యారెక్టర్ల విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు అనిపించదు. దానివల్ల అక్కడ వచ్చే సీన్స్ అన్నీ కూడా కొంచెం బోరింగ్గానే అనిపించాయి. ఇక సినిమాలో లాస్ట్ 30 నిమిషాల్లో వచ్చే సీన్స్ బాగున్నాయి. అలాగే అక్కడ వైభవ్ హర్ష క్యారెక్టర్ చేసే కామెడీ కూడా బాగుంది. సినిమాకి పార్ట్ 2 అని వేయాల్సిన అవసరం 1% కూడా లేకపోయినా టు బి కంటిన్యూడ్ అని వేసి సినిమాని ఆపేశారు. ఇక సినిమాలో సాంగ్స్ అది బాగా లేవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఫైనల్గా ఈ సినిమాలో అయితే వైభవ్ హర్ష గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో జనరేట్ అయ్యే ఫన్ అయితే బాగా అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్లో ఆయన కనిపించినప్పుడల్లా హీరో హీరోయిన్ చెప్పుకుంటూ ఫన్ జనరేట్ చేశారు. ఇక లాస్ట్ 30 నిమిషాల్లో ఆయనతో వచ్చే సీన్స్ బాగా అనిపించాయి. వాటి కోసం మాత్రం ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2 out of 5. ఇక వీడియోకి వచ్చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.